2022లో విడుదలైన షాకినీ డాకినీ ఇద్దరు హీరోయిన్లు ప్రధాన పాత్రలో నటించిన ఒక వినూత్నమైన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన దక్షిణ కొరియా చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ కు అధికారిక తెలుగు రీమేక్. సాధారణంగా ఇద్దరు హీరోలతో వచ్చే మల్టీ స్టారర్ సినిమాలను చూస్తుంటాం, కానీ ఇద్దరు హీరోయిన్లతో ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రావటం టాలీవుడ్ లో ఇదే మొదటిసారి. షాకినీ డాకినీ సినిమా ఇద్దరు హీరోయిన్లు ప్రధాన పాత్రలో నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం వల్ల దీని మేకింగ్ మరియు ప్రొడక్షన్ శైలి చాలా భిన్నంగా సాగింది. కొరియన్ ఒరిజినల్ కథ మిడ్ నైట్ రన్నర్స్ లో ఇద్దరు అబ్బాయిలు హీరోలుగా ఉంటారు, కానీ తెలుగులోకి వచ్చేసరికి దాన్ని ఇద్దరు అమ్మాయిల కథగా మార్చడం మేకింగ్ పరంగా పెద్ద టాస్క్. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ సంస్థతో కలిసి గురు ఫిలిమ్స్ మరియు కొరియన్ ప్రొడక్షన్ హౌస్ క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. కొరియన్ సినిమా హక్కులను అధికారికంగా తీసుకొని నిర్మించడం వల్ల మేకింగ్ స్టాండర్డ్స్ విషయంలో కొరియన్ టెక్నీషియన్ల సలహాలు కూడా తీసుకున్నారు. ఒరిజినల్ సినిమాలోని డార్క్ అండ్ రా టోన్ను మిస్ చేయకుండా మన తెలుగు నేటివిటీకి తగినట్లుగా కామెడీ ఎమోషన్స్ను యాడ్ చేస్తూ దర్శకుడు సుధీర్ వర్మ స్క్రిప్ట్ను మార్చారు. సినిమాలో ఎక్కువ భాగం పోలీస్ ట్రైనింగ్ నేపథ్యంలో సాగుతుంది. దీనికోసం నిజమైన పోలీస్ అకాడమీని తలపించేలా ఒక భారీ సెట్ వేశారు. నటీనటులు నిజంగానే పోలీస్ ట్రైనింగ్లో ఉన్నారా అన్నట్లుగా పరుగు పందాలు, అడ్డంకులను దాటడం, లాంగ్ జంప్స్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సీన్లను చాలా సహజంగా చిత్రీకరించారు. ఈ లొకేషన్లలో షూట్ చేయడానికి జూనియర్ ఆర్టిస్టులకు కూడా ప్రత్యేకంగా పోలీస్ యూనిఫామ్స్, డిసిప్లిన్ విషయంలో చిన్నపాటి శిక్షణ ఇచ్చారు. ఈ సినిమా మేకింగ్ లోనే అత్యంత కష్టమైన భాగం యాక్షన్ సీక్వెన్స్. సాధారణంగా హీరోయిన్ల ఫైట్స్ అంటే రోప్స్ ఎక్కువగా వాడుతుంటారు, కానీ ఇందులో చాలా వరకు రియలిస్టిక్ హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ ఉంటాయి. రెజీనా, నివేదా థామస్ ఇద్దరు డూప్స్ లేకుండా స్వయంగా ఫైట్స్ చేశారు. దీనికోసం షూటింగ్ కు ముందే కొద్ది రోజుల పాటు ఇద్దరు ప్రత్యేకంగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మరియు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకున్నారు. రాత్రి వేళల్లో రోడ్లపై, పాత బిల్డింగుల్లో వచ్చే ఫైట్ సీన్ల కోసం వీరు రాత్రింబగళ్ళు కష్టపడి షూటింగ్ లో పాల్గొన్నారు. కథ ప్రకారం హీరోయిన్లు ఇద్దరు రాత్రిపూట బయటకు వెళ్ళినప్పుడే కిడ్నాప్ జరుగుతుంది. ఆ తర్వాత వారు రాత్రంతా ఆ గ్యాంగ్ ను వెతుకుతూ సిటీ మొత్తం తిరుగుతారు. ఈ కారణంగా సినిమాలోని దాదాపు 50% పైగా సన్నివేశాలను కేవలం నైట్ షిఫ్ట్లలోనే చిత్రీకరించాల్సి వచ్చింది. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు చలిలో లైటింగ్ సెటప్లతో హైదరాబాద్లోని పలు నిర్మానుష్య ప్రాంతాల్లో ఈ షూటింగ్ సాగింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలోనే కోవిడ్-19 సెకండ్ వేవ్ పీక్స్ లో ఉంది. షూటింగ్ కు బ్రేకులు పడ్డం, లాక్డౌన్ ఆంక్షల వల్ల పరిమితమైన క్రూతో మాత్రమే లొకేషన్లలో పనిచేయాల్సి వచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా నిర్మాతలు ఎక్కడా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా కఠినమైన బయోబబుల్ రూల్స్ పాటిస్తూ షూటింగ్ ను సక్సెస్ఫుల్ గా ముగించారు. షాకినీ డాకినీ సినిమా సెకండ్ హాఫ్ లో అమ్మాయిల అక్రమ రవాణా, కిడ్నాప్స్ అంటూ చాలా సీరియస్ గా సాగినప్పటికీ కెమెరా వెనుక మాత్రం రెజీనా, నివేదా థామస్ల మధ్య కెమిస్ట్రీ వల్ల షూటింగ్ స్పాట్ అంతా ఒక కాలేజ్ క్లాస్ రూమ్ లా సరదాగా ఉండేది. సినిమాలో నివేదా థామస్ పాత్రకు తిండి ఎక్కువ. ఆమె ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటుంది. షూటింగ్లో నిజంగానే రకరకాల వంటకాలు తినిపించేవారట. కొన్ని సీన్లలో పదే పదే రీటేక్స్ తీసుకోవడం వల్ల నివేదా ఒకే సీన్ కోసం 4-5 సార్లు కడుపు నిండా పరోటాలు, బిర్యానీలు తినాల్సి వచ్చింది. ఇక నా వల్ల కాదు బాబోయ్, కట్ చెప్పండి సార్ అని నివేదా అనడం, దానికి రెజీనా బాగా తిను, సీన్ పర్ఫెక్ట్ గా రావాలి అంటూ కామెంట్ చేయడం సెట్లో పెద్ద జోక్గా మారింది. సినిమాలో రెజీనా పాత్రకు క్లీన్నెస్ పిచ్చి ఉంటుంది. చిన్న నలక కనిపించినా తట్టుకోలేదు. షూటింగ్ గ్యాప్లో రెజీనా నిజంగానే తన చుట్టుపక్కల ఉన్న కుర్చీలను, వస్తువులను సర్దుతుంటే నివేదా థామస్ కావాలనే అక్కడ కాస్త చెత్త వేసి రెజీనాను చిరాకు పెట్టించేదట. నువ్వు నిజంగానే దామిలా మారిపోయావంటూ నివేదా సెట్లో అందరి ముందు రెజీనాను ఆట పట్టించేదట. నివేదా థామస్ కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ ఈ సినిమాలో పక్కా తెలంగాణ యాసలో మాట్లాడాలి. సెట్లో డైలాగ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆమె కొన్ని పదాలను చాలా వింతగా పలికేదట. పక్కనే ఉన్న దర్శకుడు సుధీర్ వర్మ, రెజీనాలు ఆమె యాసను విని నవ్వు ఆపుకోలేకపోయేవారట. కానీ నివేదా పట్టుదలతో ఆ యాసను నేర్చుకొని బ్రేక్ టైంలో కూడా సెట్ ప్రాపర్టీ బాయ్స్తో, అసిస్టెంట్ డైరెక్టర్లతో తెలంగాణలోనే మాట్లాడుతూ అందరినీ నవ్వించేదట. ఈ సినిమాకు ఎక్కువ భాగం నైట్ షూట్స్ జరిగాయి. అర్ధరాత్రి 1 గంట 2 గంటల సమయంలో ఫైట్ సీన్స్ షూట్ చేయాల్సి వచ్చింది.
నిద్ర ముంచుకొస్తున్న సమయంలో యాక్షన్ సీన్స్ చేయాల్సి రావడంతో ఇద్దరు హీరోయిన్లు నిద్ర మత్తు వదిలించుకోవడానికి సెట్లోనే గట్టిగా అరుస్తూ వింత వింత డాన్స్ స్టెప్పులు వేస్తూ క్రూ మొత్తాన్ని నిద్రపోకుండా ఎంటర్టైన్ చేసేవారట. సినిమా ప్రథమార్థంలో రెజీనా నివేదాల మధ్య అస్సలు పడదు. అకాడమీలో ఇద్దరి మధ్య ఒక పెద్ద ఫైట్ సీన్ ఉంటుంది. ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఇద్దరు సీరియస్గా కొట్టుకోవాలి. కానీ ఒకరి హావభావాలు ఒకరు చూసుకొని పంచ్ విసిరే ప్రతిసారి నవ్వేసేవారట. ఒక షాట్లో పొరపాటున నివేద చెయ్యి రెజీనాకు తగిలితే నన్నే కొడతావా అంటూ రెజీనా సరదాగా నివేద వెనుకపడటం సెట్ అంతా నవ్వులు పూయించింది. షాకిని డాకిని సినిమా ఇద్దరు మహిళా ప్రాధాన్యత కలిగిన ఒక వైవిధ్యమైన యాక్షన్ ప్రాజెక్ట్ అయినప్పటికీ దీనిని తెరకెక్కించే క్రమంలో చిత్ర బృందం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సినిమాకు అత్యంత పెద్ద సవాలు స్క్రిప్ట్ మార్పులే. ఒరిజినల్ కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్లో ఇద్దరు అబ్బాయిలు హీరోలుగా ఉంటారు. వారి బాడీ లాంగ్వేజ్, యాక్షన్ మరియు కామెడీ వేరుగా ఉంటాయి. కానీ తెలుగులోకి వచ్చేసరికి దర్శకుడు సుధీర్ వర్మ దానిని ఇద్దరు అమ్మాయిల కథగా మార్చారు. అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడుస్తున్నప్పుడు లాజిక్స్ మిస్ అవ్వకుండా ఉండటం, అలాగే మన తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కామెడీని, ఐవీఎఫ్ మాఫియా అనే సీరియస్ క్రైమ్ను బ్యాలెన్స్ చేయటం కత్తి మీద సాములా మారింది. ఇది పూర్తి స్థాయి యాక్షన్ సినిమా కావటం, పైగా హీరోయిన్లు ఇద్దరు డూప్స్ లేకుండా రియల్ యాక్షన్ స్టంట్స్ చేయాలని నిర్ణయించుకోవడంతో వారిపై శారీరక ఒత్తిడి చాలా ఎక్కువైంది. పోలీస్ ట్రైనింగ్ సీన్లు, భారీ చేసింగ్ సీక్వెన్స్లు మరియు క్లైమాక్స్ ఫైట్ల కోసం రెజీనా, నివేద ఇద్దరు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో షూటింగ్ స్పాట్లో ఇద్దరికి పలుమార్లు చిన్న చిన్న గాయాలయ్యాయి. ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డారు. అయినా సరే బ్రేక్స్ తీసుకోకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకొని మరీ షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా మేకింగ్ దశలో ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభించింది. దీనివల్ల షూటింగ్ షెడ్యూల్స్ పూర్తిగా తలకిందులయ్యాయి. లాక్డౌన్ ఆంక్షల కారణంగా పరిమితమైన సిబ్బందితోనే యాక్షన్ సీన్లు తీయాల్సి వచ్చింది. షూటింగ్ పదే పదే వాయిదా పడటం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరగడమే కాకుండా నటీనటుల డేట్స్ అడ్జస్ట్ చేయటం నిర్మాతలకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. కథ ప్రకారం సినిమాలోని ప్రధానమైన క్రైమ్ మరియు ఇన్వెస్టిగేషన్ అంతా ఒకే ఒక్క రాత్రిలో జరుగుతుంది. అందువల్ల సినిమాలోని దాదాపు సగానికి పైగా భాగం రాత్రి వేళల్లోనే చిత్రీకరించాల్సి వచ్చింది. లొకేషన్లలో లైటింగ్ సెటప్ చేయడం, అర్ధరాత్రి వేళల్లో చలిని తట్టుకుంటూ అంత భారీ యాక్షన్ సీక్వెన్స్లు చేయడం చిత్ర యూనిట్ మొత్తానికి పెద్ద పరీక్షగా నిలిచింది. రోజంతా నిద్ర లేకుండా నైట్ షిఫ్టుల్లో పనిచేయడం వల్ల టీం అంతా తీవ్రమైన అలసటకు గురయ్యారు. తెలుగు చిత్రసీమలో ఇద్దరు హీరోయిన్లు మాత్రమే ఉండి కమర్షియల్ హీరోలు ఎవరూ లేని లేడీ ఓరియంటెడ్ యాక్షన్ సినిమాలకు థియేటర్లలో మార్కెట్ కాస్త తక్కువగానే ఉంటుంది. దాంతో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేయటం, అలాగే విడుదలైన మొదటి రోజు థియేటర్లకు ప్రేక్షకులను భారీగా రాబట్టడం చిత్ర యూనిట్ కు ఒక పెద్ద సవాల్గా మారింది. డిస్ట్రిబ్యూషన్ పరంగా మరియు ప్రమోషన్స్ పరంగా టీం చాలా ఒత్తిడిని ఎదుర్కొంది. షాకిని డాకిని సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్లతో ఒక వినూత్నమైన యాక్షన్ కామెడీ ప్రయత్నం జరిగినప్పటికీ అది థియేటర్లలో కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. రెజీనా, నివేద థామస్ ఇద్దరు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ సినిమాలో పెద్ద కమర్షియల్ హీరోలు ఎవరూ లేకపోవడం మరియు ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్లోకి వెళ్ళకపోవడం వల్ల మొదటి రోజు నుంచే థియేటర్లలో వసూళ్లు చాలా డల్గా ఉన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడానికి కావాల్సిన వసూళ్లలో సగానికి పైగా నష్టాలను మూటగట్టుకుంది. మాస్ ఆడియన్స్ను ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా ప్రథమార్థం అంతా ఇద్దరు హీరోయిన్ల మధ్య ఈగో క్లాషెస్, కామెడీతో చాలా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి సడన్గా ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా మారుతుంది. ఈ రెండు విభిన్నమైన జానర్లను దర్శకుడు సుధీర్ వర్మ సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయారనే విమర్శలు వచ్చాయి. హ్యూమన్ ట్రాఫికింగ్, ఐవీఎఫ్ మాఫియా లాంటి ఒక పెద్ద నెట్వర్క్ను కేవలం ఇద్దరు ట్రైనీ లేడీ కానిస్టేబుల్లు అంత ఈజీగా ఎలా పట్టుకున్నారు అనే విషయంలో లాజిక్స్ మిస్ అయ్యాయి. క్లైమాక్స్ ఫైట్ సీన్లు బాగున్నప్పటికీ కథ ముగింపు చాలా ప్రెడిక్టబుల్గా సాగటం ప్రేక్షకులకు నచ్చలేదు. థియేటర్లలో కమర్షియల్గా వర్కౌట్ అవ్వనప్పటికీ ఆ తర్వాత నెట్ఫ్లిక్స్, ఓటీటీలో విడుదలైనప్పుడు మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెజీనా, నివేదాల యాక్షన్ స్టంట్స్ మరియు కామిక్ టైమింగ్ను ఓటీటీ ఆడియన్స్ అప్రిషియేట్ చేశారు.